అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ ఫార్మ్స్. మనం బ్రూడింగ్ చేసే ముందు రోజు మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటామంటే, మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే మనం చుట్టూ పరదలు కట్టడం జరిగింది. ఈ పరదల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇటు ప్లస్ అటు సైడ్ కూడా మనం పరదలు అనేది దించుకోవాల్సి వస్తుంది. దించుకున్న తర్వాతనే మనం బ్రూడింగ్ సెటప్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఎందుకు ఈ పరదలు కడుతున్నాం అని అంటే, మనకు హీట్ అనేది ఇందులోనే ఉండి చిక్స్ అనేది మోటాలిటీ లేకుండా ప్రాపర్ గా హీట్ కోసం మనం ఈ పరదాలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 15 డేస్ వరకు పరదాలు ఈ విధంగానే ఉంటాయి. ఓన్లీ మార్నింగ్ టైంలో ఎండ వచ్చినప్పుడు మాత్రమే మనం పరదాలను కొంచెం హైట్ లేవట్టడం జరుగుతుంది. అమోనియా ఫామ్ కాకుండా నార్మల్ గా గాలి అనేది మంచిగా నీట్ గా తగలడం కోసం. నైట్ టైంలో మాత్రం 100% ఈ పరదాలు అనేది మీరు ఖచ్చితంగా డౌన్ లోనే ఉంచాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నట్లయితే హీట్ అనేది లాస్ట్ వీడియోలో చూసినట్లయితే మనం బ్రూడింగ్ సెటప్ ఏ విధంగా అరేంజ్ చేస్తామని చెప్పేసి మీకు చూపించడం కోసం సెటప్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇందులోకి రేపు చిక్స్ రావడం జరుగుతుంది. మనం ఏమేం చేసామో ఒకసారి చూడండి. మనం ఐరన్ షీట్ అనేది ఈ విధంగా చిక్కులతో ఈ విధంగా చేయడం జరిగింది. ఇది వచ్చేసి 800 చిక్స్ కోసం మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా 3000 చిక్స్ అనేది వస్తాయి. ఒక్కొక్క రింగ్ లో మనం 800 లేపున ఒక 5 రింగులు అనేది చేయడం జరుగుతుంది. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ నుండి ఒక 3 టైమ్స్ మాత్రం మనం ఫార్మలిన్ ప్లస్ కోసలిన్ టీహెచ్ అనేది కొట్టడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే మనం సున్నం అనేది చల్లడం జరిగింది. సో సున్నం చల్లిన తర్వాత దీని మీద మనం ఇంకా ప్లస్ పేపర్ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే మనం ఉన్క చల్లడం జరుగుతుంది. ఉన్క అనేది ఒక 1.5 ఇంచ్ వరకు మనం ఉన్క అనేది చల్లుకోవాల్సి వస్తుంది. ఉన్క చల్లిన తర్వాత మనం పేపర్ కూడా వేయడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ డోమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. దీనిలో వచ్చేసి 4 బల్బులు మనం పిల్లలు రాగానే పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్యాస్ బ్రూడర్. ఒకవేళ మనకి ఏమన్నా కరెంటు పవర్ కట్ అయినా ఏమన్నా అయిందని అంటే మనం ఇమీడియట్లీ గ్యాస్ బ్రూడర్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ 2 గ్యాస్ బ్రూడర్లు వచ్చేసి మనకు 3500 చిక్స్ వరకు మనం గ్యాస్ తోని పవర్ లేకుండా కూడా బ్రూడింగ్ చేసుకోవచ్చు. వాళ్ళకన్నా డౌట్స్ ఉన్నాయంటే నాకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కు కాల్ చేయండి. మనం 1.5 ఇంచ్ అనేది ఉన్క అనేది కలిపేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏర్పాట్లు అనేది చేసుకోవాలి. 1 డే బిఫోర్ గానే మీరు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే మనం పేపర్ ఎక్కించడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ గా ఈ రింగ్ మొత్తం మనం పేపర్ అనేది ముందుగానే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వచ్చే ఒక 2 or 3 hours ముందు మనం బల్బులు అనేది ఆన్ చేయడం జరిగింది. సో దాని వల్ల హీట్ అనేది ఓవరాల్ సర్ఫేస్ మొత్తం పోయి ఏమైనా వైరస్ బ్యాక్టీరియాలు ఉన్నా కూడా ఆ డామినేషన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో దానికోసం అని మనం 1 డే బిఫోరే ఈ అరేంజ్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 hours ముందు, 6 వచ్చే 2 hours ముందు మనం డూమ్స్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో రేపు వచ్చేసి మనం ఏ విధంగా వాటర్ పెడతాం, ఏ విధంగా ఫీడ్ పెడతాం అనేది నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. Day 1 to Day 30 వరకు మనం బ్రూడింగ్ అనేది ఏ విధంగా అరేంజ్ చేస్తాం, ఎంత మోటాలిటీలు వస్తున్నాయి, ఏ విధంగా చేస్తే చిక్స్ మోటాలిటీ లేకుండా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.